నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో గౌరీ గణేష్ ఫెస్టివల్కు కడుబు మరియు మోదకం ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అండ్ మోదకం చేయడానికి కొంతమంది ఇళ్ళలో మోల్డ్ ఉండదండి. అలాంటి వాళ్లకు మోదకం ఎలా చేయాలో అదే ఒక్క షేప్లోనే చాలా సింపుల్గా చేసి చూపిస్తాను, రండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే కడుబు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, రండి. అలా అయితే చేసే విధానం చూసేద్దాం. ఇక్కడ మొదటిగా బియ్యపు పిండిని రెడీ చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 1 కప్పు కొలతకు నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. 1 కప్పు కొలతకు 2 కప్పుల వాటర్ని వేసుకొని వాటర్ మరిగిన తర్వాత అందులోకి ఏ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఉప్పు మరియు నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి కొద్దిసేపు మరిగించి ఇక్కడ కడుబు పగలకుండా రావాలంటే నేను 1 టేబుల్ స్పూన్ మైదాని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి వేసుకుంటున్నానండి. అప్పుడు కడుబు పగలకుండా బాగా వస్తాయి. 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత గంజిలాగా అవుతుందండి. అప్పుడు నేను 1.5 కప్ని బియ్యపు పిండిని కలుపుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నేను దీంట్లో అయితే 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. అందులోని 1.5 కప్ని బియ్యపు పిండిని వేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. గట్టిగా కాకుండా పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుందండి పిండి అనేది. దీన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసి ఒక ప్లేట్ని క్లోజ్ చేసి పక్కన ఉంచుదామండి. ఎందుకంటే బియ్యపు పిండి ఉబ్బుతుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా అవుతుంది. ఈ బియ్యపు పిండిని మనం మంచిగా కలుపుకోవాలండి. సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా ప్రెస్ చేసి కలుపుకుంటూ ఉంటే చేతిలో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అప్పుడు ఉడుములు బాగా వస్తాయండి. ఇప్పుడు మనం స్టఫింగ్ని తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలని కూడా తీసుకొని వేయించుకోవాలి. అది కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు. వీటినన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే ఇందులోకి ఒక 5 నుంచి 6 యాలక్కాయలని కూడా తీసుకుంటున్నానండి. ఈ పౌడర్ని ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఉడుములు బాగా చాలా రుచిగా వస్తాయండి ఈ స్టఫింగ్ ఉంటే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం బెల్లం తీసుకుని దాన్ని కరిగించుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పులో అయితే వాటర్ తీసుకుంటామో ఆ కప్పులోనే హాఫ్ బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్లో హాఫ్ నీళ్ళని తీసుకోవాలి. బెల్లాన్ని కరిగించాలే తప్ప పాకం అది చేయకూడదండి. ఈ బెల్లం మరిగిన తర్వాత అదే కప్పులోని 1 కప్ కొబ్బరి తురుమును తీసుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటూ
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి 2 మినిట్స్. తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ఉడుములు ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూడండి, నేను ఒక ప్లాస్టిక్ పేపర్ని తీసుకున్నాను. ఆయిల్ పేపర్ వస్తాయి కదండి, అది నేను ఇక్కడ తీసుకున్నాను. మీ దగ్గర అరటాకు ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏదైతే ఆయిల్ పేపర్ తీసుకున్నానో, నేను తీసుకున్న పేపర్ మీద కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న బియ్యపు పిండిని తీసుకున్నానండి. మాకు ఉడుములు ఎంత లావుగా అయితే కావాలో అంత బియ్యపు పిండిని తీసుకుందాం. కొద్దిగా బియ్యపు పిండిని తీసుకొని పేపర్ మీద పెట్టి దాని మీద పేపర్ని పెట్టి ఇలా ఒక ప్లేట్ తీసుకుని ప్రెస్ చేసుకుంటూ ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్ రౌండ్తో వస్తుందండి. చాలా బాగా వస్తుంది. అలాగే మనం త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకుందామండి. స్టఫింగ్ ఎక్కువ వేయకుండా 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. ఈ విధంగా చేసి స్లోగా ప్రెస్ చేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయండి. ఇదే విధంగా నేను అన్ని ఉడుముల్ని తయారు చేసుకుంటానండి. నెక్స్ట్ మనం మోదకంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అదేవిధంగా ఏ మోల్డ్ లేకుండా చాలా సింపుల్ టిప్తో మీకు చూపిస్తానండి. మనం మోదకాన్ని గణేష్ ముందర పెట్టడానికి 3 లేదా 9, 5 అలా తయారు చేసుకుంటాం కదండి. అందుకోసం మోల్డ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి. లేదు మనం ఎక్కువ చేసుకుంటాము అనేవాళ్ళు మీరు మోల్డ్ అయినా యూస్ చేసుకొని తయారు చేసుకోవచ్చండి. నేను ఒక చాలా సింపుల్ టిప్తో మీకు మోదకాన్ని ఎలా తయారు చేయాలనేది కూడా చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక చిన్న బియ్యపు పిండిని తీసుకొనేసి రౌండ్ లాగా చేసుకుని ఏదైతే టీ గ్లాస్ ఉంటుందో టీ గ్లాస్ వెనకాల కొద్దిగా నూనెను వేసుకొని దానికి బియ్యపు పిండి రౌండ్ ఏదైతే తీసుకొని ఉంటామో అది పెట్టి రౌండ్ షేప్లో చేసుకోవాలండి. ఒక బోల్ షేప్ చేసుకున్న తర్వాత ఏదైతే స్టఫింగ్ అనేది ఉంటుందో ఆ స్టఫింగ్ని అందులో పెట్టి మనం చేతిలోని క్లాత్లా చెక్ చేసుకుని చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అన్ని మోదకాల్ని ఇలానే తయారు చేసి పెట్టుకున్నానండి. దీనికి ఒక షేప్ ఇవ్వాలి కదండి, దానికి నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని దానికి ఒక మంచి షేప్ అనేది ఇస్తున్నాను. మనము ఒక స్పూన్తోనైనా ఇవ్వచ్చు, లేకుంటే ఫోర్క్ ఏదైతే ఉంటుందో
దాంతోనైనా ఇవ్వచ్చండి. చాలా బాగా కనిపిస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఇలా ఏవైతే ఉడుములు, మోదకాల్ని తయారు చేసుకొనింటామో వాటిని ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది కదండీ! మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికిస్తామో అలానే సేమ్ ప్రాసెస్‌తో వీటిని కూడా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ గణేష్ ఫెస్టివల్‌కి మోదకం మరియు ఉడుములు రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.